శ్రీరెడ్డి మీద కేసులు బుక్ అయినందుకు ఆమె డైరెక్ట్ లొంగిపోయింది. హలో హాయ్. అసలు శ్రీరెడ్డి ఇన్ని రోజులు దాక్కొని సడన్ గా పోలీసులు లొంగిపోవడం కారణం ఏమంటారు? కారణం ఏంటంటే మొదటి నుంచి ఆమెకి భయం. ఆమెకి ఎవరికి? శ్రీరెడ్డికి మొదటి నుంచి భయం కాబట్టే టాలీవుడ్ని వదిలేసి కోలీవుడ్కి పోయింది. అంటే తెలుగు భాషలో తెలుగు వాళ్ళందరిని తిట్టేసి తమిళ్లో పోయి దమ్ముకుంటా, అక్కడ మా వాళ్ళు ఉండరు, అక్కడ పోతే నేను సేఫ్ అయిపోతాను పోయింది. కానీ ఈరోజు ఏమైంది? కాలం మారిపోయింది, గవర్నమెంట్ మారిపోయింది. నువ్వు ఎక్కడున్నా సరే నిన్ను పట్టుకుంటారు గట్టిగా వచ్చి. నా చేతికి నేను చిక్కామనుకో పిసికేస్తా, శ్రీరెడ్డిని నలిపేస్తా, శ్రీరెడ్డిని నవ్వులు మింగేస్తా. అంటే నాకు ఆమె మీద కోపం. ఆమె గతంలో తెలుగు సినిమా ఫీల్డ్ మీద ఘాటు వ్యాఖ్యలు, తెలుగు సినిమా యాక్టర్ల మీద ఘాటు వ్యాఖ్యలు. ఎవరో కొంతమంది మీరు చేస్తే పర్లే, అందరి మీద చేసి తెలుగు సినిమా ఫీల్డ్ వేస్ట్ అనేది, అది రాంగ్ అనింది. కాకుండా సరే అంటే అన్నావు, నీకేదో కడుపు పంట అన్నావు. నువ్వు పక్క రాష్ట్రం పోయి ఏం చేసావు? నువ్వు చేసి కూడా అయ్యి మనవే ఆ ఫిలింలే. కానీ నువ్వు ఏ రోజైనా షకీలా లాగా సినిమా తీసేవా? తీరా నాకు కడుపు పంటది. శ్రీరెడ్డి షకీలా లాగా సినిమా తీరా, సిల్క్ సుమిత లాగా సినిమా తీరా, నాకు మరి బాధ. అసలు అమ్మాయి కేసులు బుక్ అవడానికి కారణం ఏమిటంటారు? ఏముంది, వాళ్ళని ఏదంటే అది మాట్లాడి ఉంటుంది, అటు మాట్లాడడం నేరమే. ఏదంటే అది రకరకాల మాట్లాడింది. ఆడు వేస్ట్ గడని ముఖ్యమంత్రుల్ని, ఎమ్మెల్యేలని, మంత్రుల్ని అందరినీ చేతకోవడం అనడం అది రాంగ్. అది అసలు ఈమె చేసిన పని నాకు మాత్రం అసలు ఈమె ఖచ్చితంగా జైల్లో పెట్టాల్సింది. ఒకవేళ వదిలేస్తే ఈమె ఖచ్చితంగా షకీలా లాగా, సిల్క్ సుమిత లాగా, మొమైత్ ఖాన్ లాగా, లేదా అమెరికా వాళ్ళు చేస్తారా బి గ్రేడ్ అంటే రొమాన్స్, లేదా మల్లు వీడియోలు తీసేవాడు బయటికి రా, లేకపోతే జైల్లో ఉండిపోవాలి. ఎందుకంటే నాకు చాలా బాధ వేసింది. ఈ అమ్మ శ్రీరెడ్డి అయినా వచ్చి అలాంటి ఫిగర్ని కాస్త రొమాంటిక్ ఫిలింలో చూసి ఆనందించి, నాకు ఇంకా పెళ్లి కూడా కాల, పైగా నాకు ఏ అమ్మాయి కూడా పట్టలే. నేను నిజంగా నాకు నీళ్ళంటే అమ్మతో చెయ్యి. దీన్నే కరువు అంటారు. కరువు కదా ఏమంటారా? కాదు, నీ దగ్గర ఏముందని చేయాలి? నేనేనా? నా మనసు బంగారం, నా బాడీ బంగారం, నేనే బంగారం. పైగా నేను అందరిని ప్రేమిస్తాను. చూడ గ్యారెంటీ కాదు, చూడ కొలబెట్టుకోవచ్చా? పోయి పాదు, నువ్వు కత్తి ఎత్తుకుని అరుకు పాదు, నువ్వు మట్టి చెల్లు పాదు, నువ్వు బొర చెల్లు పాదు. ఇది గ్యారెంటీ, ఇది కలర్. అయినా సరే రక్తం వస్తుంది, మళ్ళీ కాసేపు దెబ్బ మారిపోతుంది. కానీ ఈ కలర్ మాత్రం బాగుంది. మన దగ్గర రక్తం ఉంటుంది, మన దగ్గర డిఫరెన్స్ ఒక కొద్దిగా రంగంటి ఎంత బాగుంటుంది. దీన్నే కరువు కూడా అంటారు. చెప్పేది నువ్వు హ్యాపీ. నిజంగా దయచేసి నువ్వైనా సరే శ్రీరెడ్డికి జైలు బయటకు వచ్చి రొమాంటిక్ ఫిలింలు చేయి, నీ వల్ల 10 మందిని ఆనందింపజేయి. మరి అక్కడికి వెళ్ళొచ్చు కదా, ఎక్కడైతే లొంగిపోయిందో బయట కూర్చొని నువ్వు చేయాలి ఇలాంటి ఫిలింలన్నీ ధర్నా చేయొచ్చు కదా. అది ఇంతకు ముందు రోజుల్లో. కానీ ఇప్పుడు సోషల్ మీడియా టెక్నాలజీ వాడో ఇక్కడి నుంచి మాట్లాడచ్చు, అక్కడికి డైరెక్ట్ కలవాలి ఉంది. కానీ నా దగ్గర డబ్బు లేవు, ఛార్జీకి డబ్బు లేవు, ఛార్జీకి డబ్బు లేవు. అసలు ఏంటంటే అమీర్పేట పోవాలనుకో డబ్బులు లేవు. ఇప్పుడు ఆమె జైల్లో చేస్తారంట, ఆమెకు శిక్షలు పడతాయంట. ఆమె బదులు చేస్తా. శ్రీరెడ్డి నేను పక్కనే అంటే అమృతం కురిసిన రాత్రి మబ్బులే కరిగిన శ్రీరెడ్డిని ఊహించుకుంటున్నా. నాకేందో ఈ మధ్య ఏ అమ్మాయిని చూసినా శ్రీరెడ్డిలా కనపడుతున్నా. నువ్వు కూడా శ్రీరెడ్డి కదా? శ్రీరెడ్డి లోపల నీకేం నచ్చిందమ్మా? చింటూ నక్షత్రం